ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్, ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్, బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ ఆర్ కిడ్స్, ఫర్ దర్ ఫ్యూచర్, వీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ వాటర్. ఎస్, డెవలప్మెంట్ ఇస్ 100% నెసెసరీ. దెర్ ఇస్ నో డౌట్. వీ నీడ్ అవర్ ఐటీ పార్క్స్, వీ నీడ్ అవర్ టాల్ స్కై స్క్రేపర్స్, వీ నీడ్ అవర్ బిల్డింగ్స్. ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ, ఇఫ్ వీ కెన్ స్టాప్ ఇట్, ఐఎమ్ బెగ్గింగ్ యూ యాజ్ అ సిటిజన్ ఆఫ్ యువర్ స్టేట్. ఇన్నరా ఆంధ్ర డిప్యూటీ సీఎం మాజీ భార్య రేణుదేశాయ్ ఏమంటుందో? సీఎం గారు, ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి, భవిష్యత్ తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయుండ్రి అనుకుంటా బతిలాడుతుంది. ప్రకృతిని ఇట్లా నాశనం చేసుడు చూసి వశంగాక వీడియో తీసి చెప్పింది. ఈమెనే కాదు, అటు యాంకర్ రష్మి కూడా మాట్లాడుకుంటా, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్ గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్ నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్, అండ్ ఆ బర్డ్స్ అండ్ పీకాక్సే కాకుండా దే ఆర్ మెనీ మోర్ డియర్స్ అండ్ అదర్ స్పీషీస్ విచ్ ఐ హావ్ బీన్ హ్యాబిటాటింగ్ దేర్. మేబీ దిస్ ఈస్ అవర్ ఛాన్స్ టు రిడీమ్ అవర్ సెల్వ్స్. పీక్ సమ్మర్స్ ఆర్ కమింగ్ ఇన్, అండ్ ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని, ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ and you are our only option to rehabilitate those animals. So please ఆ పశు పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ తో మీరు మీ నెక్స్ట్ డెసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది రాజకీయాల కోసం కాదు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసు కాబట్టే మాట్లాడుతున్నా. జంతువులను అవి ఇంటి నుండి ఎలగొడితే ఎంత పాపం, అవి ఏడికి పోయి బతుకుతాయి, ఇంకా ఈ ఎండలకు ఎటని పోతాయి. దయచేసి జంతువులను రీహాబిలైట్ చేయాలి. దీని మీద సర్కార్ ఏదైనా ఆలోచన చేసినాకనే ముందడి వేయుర్రి, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు మాట్లాడుకొచ్చింది. ఇలానే కాదు, సినిమా ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు, ప్రియదర్శి, డైరెక్టర్లు నాగశ్విను, తరుణ్ భాస్కర్, వేణు ఉడుగుల, ప్రియాంక, ఫరియా అబ్దుల్లా, నోయల్, కావ్య, అభినవ్, ఇట్లా చాలా మంది ఈ హెచ్సియు భూముల మీద ముందుకొచ్చి మాట్లాడిర్రు. మరి ఇంతమంది విద్యార్థుల ధర్నాలు, జంతువుల ఆర్తనాదాలు, సెలబ్రిటీల వాదనలు, చిన్నపిల్లల మాటలు, ఇన్ని చూస్తున్నా సర్కార్కు జాలనిపిస్తలేదా? మూగజీవుల ఏడుపులు చూసినాకనైనా రేవంత్ రెడ్డికి ఆలోచన వస్తలేదా? జర అధికార పొగరుతో కాకుండా సామాన్య మనిషి లెక్క ఆలోచన చేసి ఆ నోర్లేని మూగజీవుల జీవనాధారం నాశనం చేయకురి సార్లు అని వేడుకుంటుర్రు జనాలంతా. మరి ఇంతమంది అడ్డుపడుతుంటే ఆపేస్తారా, లేకుంటే ఎవ్వరు చెప్పినా నేను ఆగా అనుకుంటా ముందుకు పోతారా అనేది చూద్దాం ఇక.